టీమిండియా కోచింగ్ బృందంలో మార్పులు చేసేందుకు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, కండిషనింగ్ కోచ్ సోహామ్ దేశాయ్ పై వేటు వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 1-3 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలోనే భారత్కు చుక్కెదురైంది. పేలవ ప్రదర్శనను కారణంగా చూపిస్తూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ పరాభవాలను తట్టుకుని మరీ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడంలో గంభీర్ బృందం పాత్ర కీలకమైంది. అయితే జూన్లో ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో టెస్ట్ పర్యటనకు జంబో కోచింగ్ బృందం అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ను పక్కన పెట్టిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జట్టుకు బ్యాటింగ్ కోచ్గా సితాంశు కోటక్ ఉండగా బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక 10 దస్కతే రూపంలో మరో అసిస్టెంట్ కోచ్ గంభీర్కు సాయంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే అభిషేక్ను తప్పించారు. అయితే ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుపుల వెనుక దిలీప్ది కీలక పాత్ర అని మాజీలే చెబుతారు. ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవికి వీడ్కోలు పలికినప్పటికీ దిలీప్పై నమ్మకంతో బీసీసీఐ అతన్ని కొనసాగించింది. ఇప్పటికైతే ఇంకా వీరి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది బోర్డు వెల్లడించలేదు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందే కొత్త సపోర్ట్ స్టాఫ్ సిద్ధమవుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు వెల్లడించాడంటూ ఓ యువ క్రికెటర్ వైపు అందరి వేళ్లు వచ్చాయి. ఇప్పుడు సహాయక కోచింగ్ బృందంపై వేటు వేయడంతో అసలు ఏం జరుగుతుందనేది క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్కు సన్నిహితుడిగా పేరొందిన అభిషేక్ పైనే వేటు పడటంతో భవిష్యత్తులో ప్రధాన కోచ్కు ఇబ్బందులు తప్పవనే వార్తలు వస్తున్నాయి.